హాయ్ ఫ్రెండ్స్, నేనైతే తిరుమలకి వెళ్ళాను. మళ్ళీ నేను తిరుమల వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏంటంటే మనము తిరుమలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే మనం కాలినడకన పోయేటప్పుడు ఇప్పుడు వీడియోలు చూపిస్తున్న విధంగా కొబ్బరికాయ అనేది కొట్టాలి. ఇంకా స్టెప్స్ ఎక్కేటప్పుడు మార్గం అనేది ఇలా ఉంటుంది. అస్సలు తిరుమల కొండ అనేది ఎంత పావనమైనదంటే అస్సలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే మనం చూడడానికి రెండు కన్నులు చాలవన్నమాట. పక్షులు కానీ జంతువులు కానీ రకరకాల సరీసృపాలు అన్నీ ఈ కొండ మీద నెలకొని ఉన్నాయి. అయితే ఈ కొండలో చాలా అరుదైన మొక్కలు కూడా ఈ కొండలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే మనము చూడనివి అడవి కోళ్ళు, అదేవిధంగా జింకలు, ఇంకా పెద్ద సైజు జింకలు, ఇంకా రకరకాల అవేంటో బర్డ్స్ అయితే మనం కొన్ని చూసిండము. నెక్స్ట్ ఉడతలలోనే చాలా రకాలు ఉన్నాయి ఈ తిరుమలలో మనకి. అయితే తిరుమలలో మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పనస చెట్లు అయితే అన్నీ మనకు కనిపిస్తాయి. మీరు గమనించినట్లయితే ఇప్పుడైతే మెట్ల పూజ చేసే వాళ్ళ సంఖ్య అనేది చాలా అధిక సంఖ్యలో ఉంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు అడిగినవన్నీ కోరుకున్న కోరికలను తీర్చే కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడికి వచ్చిన వాళ్ళని భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన ఎల్లవేళలా కాపాడుతూ మనం నడిచే మార్గంలో మనము ఎంత భక్తి భావనతో మనం నడుస్తున్నాము అనేది ఆయన ప్రతినిత్యం అనునిత్యం మనతోనే ఉండి గమనిస్తూ ఉంటాడు. అంటే విష్ణుదూతలు ఉంటారంట పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం. మనం ఎంత భక్తి భావనతో ఈ తిరుమల కొండ మెట్లు ఎక్కుతున్నాము అనే దాన్ని విష్ణుదూతలు అనేవాళ్ళు గమనిస్తూ మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ మనం ఇంటికి వెళ్ళేంత వరకు మనల్ని కాపాడుకుంటూ వస్తాడు. మనం తెలిసి ఏవైనా చిన్న పొరపాట్లు చేస్తే గనక ఖచ్చితంగా దేవుడు మాత్రం అప్పటికప్పుడే మనం ఇంటికి వచ్చినంత వరకు కూడా కాకుండా అప్పటికప్పుడే పనిష్ చేస్తుంటాడు. పనిష్ ఖచ్చితంగా చేస్తాడు. అయితే మనము ఏదైనా తిరుమల వెంకటేశ్వర స్వామి వట్టి కాసుల వాడు. మనం ఏదైనా ఒక మొక్కు కనుక దేవునికి మనము కోరుకున్నట్లయితే ఆ మొక్కు కనుక మనం తీర్చకపోతే కనుక దేవుడు ఖచ్చితంగా ఆ మొక్కును మనతో ఎలాగైనా రాబడతాడు వట్టి కాసుల వాడు. ఈ వీడియోలో చూపిస్తున్న డ్రెస్ అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. అయితే ఈ డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి ఎంత కాస్ట్ అయి ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి సీతారామం హ్యాండ్స్ పెట్టేసుకొని నేను కుట్టుకున్నాను. అయితే రూమ్కి వెళ్ళేసి మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మేము దేవుని దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. అయితే దేవుని దర్శనానికి మనం వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సరే మనకు తోపులాట అనేది తొక్కిసలాట అనేది జరుగుతూ ఉంటుంది. అయితే తిరుమల కొండలో మాత్రం ప్రతి ఒక్కటి ఎలాంటి తొక్కిసలాటలు ఏమీ జరగకుండా ఈ తిరుమల కొండలో వచ్చేసి అంత సెక్యూరిటీ పక్కాగా పెట్టింటారనమాట, మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా. అదేవిధంగా మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మనము వెంగమాంబ అన్నసత్రంలో కానీ భోజనం చేయొచ్చు, లేదా మనం రూములు తీసుకున్న చోట ప్రతి చోట భోజనం పెడతారు. అయితే మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం స్నానాలు చేయడానికి కానీ వేడి నీళ్ళు మనకి ఇంట్లో కూడా అంత నీట్గా మనం మెయింటైన్ చేయమేమో అంత బాగా మెయింటైన్ చేసినారు ఈ తిరుపతిలో ప్రతివి. అయితే ఇక్కడ మనం దర్శనానికి పోయేటప్పుడు ఈ 300 దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అనుకుంటాను. అయితే రూట్ చేంజ్ చేసినారు, అంటే రూట్ అంటే ఉన్నదానికంటే ఇంకొంచెం పొడిగించినారన్నమాట. అయితే అలా పొడిగించినా కూడా మన కొత్త ప్రదేశాన్ని చూడండి. ఇది ఎవరికెన్నడూ నేను చూడని ప్రదేశము.
నేనైతే చూస్తున్నాను. ఇక్కడైతే చిన్న సరస్సు, కొలను, ఆ కొలంలో తామర పువ్వులు ఇవన్నీ మనకు చాలా మనసుకు ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తాయంటే అంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అదేవిధంగా మనం క్యూలో వెళ్ళేటప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది, ఆటంకాలు ఇవన్నీ ఏమి లేకుండా మనకు అడుగడుగున వాష్రూమ్స్ ఉంటాయి. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మనకు తినడానికి వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మిల్క్ అయితే ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటుంది. తిరుమల పాలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. అవన్నీ మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇంకా తిరుమల దర్శనానికి వెళ్ళేటప్పుడు మనము పాటించవలసినది ఏంటంటే సాంప్రదాయ వస్త్రధారణ అనేది మనము తప్పకుండా పాటించాలి. అదేమిటంటే మనము ఆడవాళ్ళు అయితే మాత్రం చీరలు కానీ పంజాబ్ డ్రెస్ కానీ వేసుకోవచ్చు. మగవాళ్ళు అయితే పంచ షర్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ టీ షర్ట్ ఇలాంటివన్నీ ఏం వేసుకోవద్దు. మీరు గమనిస్తున్నట్లయితే అందరూ పంచ కట్టుకొని జెంట్స్ వెళ్తున్నారు, లేడీస్ అయితే శారీస్ కట్టుకొని వెళ్తున్నారు. అంతే కదా, మన సాంప్రదాయాలని మన కట్టుబాట్లను మనం గౌరవించి ఇలా టెంపుల్కు వెళ్ళినప్పుడైనా మనం సాంప్రదాయ వస్త్రధారణలో వెళ్తే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడైతే క్యూ లైన్కి అయితే మేము చేరుకున్నాము. క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ఫస్ట్లో అయితే మనము స్టార్టింగ్లో ఫాస్ట్గానే వెళ్ళిపోతాము. మళ్ళీ చెకింగ్స్ ఉంటాయి. ఈ మొబైల్స్ అనేవి మనము తీసుకొని వెళ్ళకూడదు. నెక్స్ట్ ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇవన్నీ కానీ ఏంటిని మనం లోపలికి తీసుకెళ్ళనివ్వరు. అదేవిధంగా ఆధార్ కార్డును కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ చెకింగ్స్ అనేవి 2 times 2 చోట్ల 3 చోట్ల ఈ చెకింగ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ మనము ఆ చెకింగ్స్ అన్నిటిని దాటుకొని మనం అన్నిటిని క్వాలిఫై అయినప్పుడే మన దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏం లేనప్పుడే మనల్ని దర్శనానికి అనుమతిస్తారు. మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడంటే అంత క్రౌడ్ లేదు కాబట్టి కొద్దిగా పీస్ఫుల్గా ఉంది. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు కొద్దిగా క్యూ అనేది ఆపుతూ ఉంటారు. అప్పుడు ఇక్కడ అరుగులు కూడా ఏర్పాటు చేసినారు. మీరు గమనించినట్లయితే ఆ అరుగుల దగ్గర మనం కూర్చోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. ఇంకా పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక 5 minutes కూడా దర్శనం అనేది పట్టదు. అంటే డైరెక్ట్గా మనల్ని దేవుని ద్వారం దగ్గర నుంచే, గోపురం దగ్గర నుంచే వాళ్ళని పెద్దవాళ్ళని పిలుచుకొని పోతారు. వాళ్ళకి కావాల్సిన ఆహారము, తర్వాత పానీయాలు అన్ని రకాల ఫుడ్స్ ప్రొవైడ్ చేస్తూ అస్సలు వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి అయితే దేవుని దర్శనం కూడా చాలాసేపు వాళ్ళకి చూసేటట్టుగా దేవుని చూసే విధంగా ఉంటుంది. అదేవిధంగా డెలివరీ అయిన 1 year లోపు పాపకు కానీ వీళ్ళందరికీ ఈ ప్రత్యేక దర్శనం అనేది ఉంటుంది. వాళ్ళకు తొందరగా దర్శనం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక లడ్డు అనేది ఫ్రీ ఉంటుంది ఈ తిరుమలలో. నెక్స్ట్ మనము ఇంకొక 2 లడ్లు కూడా తీసుకోవచ్చు. అయితే తిరుమల లడ్డు ప్రసాదం అయితే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్కరూ అడిగేది మనం తిరుమలకి వెళ్ళిన తర్వాత దేవుని దర్శనం ఎలా అయ్యింది ఫస్ట్ క్వశ్చను. అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రసాదం అనేసి అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది దేవుని ప్రసాదం అయితే. ఇక్కడ మనము దర్శనానికి వెళ్ళి వస్తూ ఉండగా మనకు దేవుని ప్రసాదంగా వాళ్ళు వచ్చేసి చిన్న లడ్డు ఇస్తారు. మనము లోపలికి వెళ్ళి వచ్చేసరికి మనకు ఫుల్గా ఆకలేస్తుంటుంది. ఆ చిన్న లడ్డు అయితే మనం తినేస్తాము. అయితే నెయ్యి వాసన, ఆ స్మెల్, ఆ లడ్డు వాసన మనం దర్శనానికి వెళ్తున్న కొద్దీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్